హలో అండి. మనం డైలీ ఇంట్లో బెండకాయ పులుసు చేస్తూనే ఉంటాం కదా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి బెండకాయ పులుసు ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకోండి. బెండకాయ ముక్కలు అయితే ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోండి. ఇలా వేయించుకుంటే బెండకాయల్లో జిగురంతా పోతుంది. బెండకాయలు చూసారా ఇలాగా కొంచెం వేగాలన్నమాట. ఆయిల్లో ఇలాగా కలర్ మారేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి ఇలాగ దంచి వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలాగ వేగనివ్వండి. అవన్నీ వేగేలోపు మనం ముందుగానే మన కూరకి మరింత టేస్ట్ని పెంచే ఈ పౌడర్ని తయారు చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని సిమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. ఇవి అన్నీ వేగిన తర్వాత చల్లార్చి చక్కగా పౌడర్ చేసుకోండి. అవి పౌడర్ చేసి పక్కన పెట్టుకునే లోపే మనకి ఉల్లిపాయలన్నీ మగ్గిపోతాయి కదా. ఇప్పుడు వాటిలోని మనకి కూరకి సరిపడినంత ఉప్పు, పసుపు అలాగే కారం కూడా వేసుకొని అవన్నీ ఒకసారి కలదిప్పుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ రసం కూడా చింతపండు రసం కూడా ఉల్లిపాయల్లో వేసుకున్న తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి కూడా వేసి పులుసు బాగా మరగనివ్వండి. పులుసు మరిగేటప్పుడే కొంచెం ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం వేస్తే మనకి ఏ పులుసులో అయినా సరే ఉప్పు కారాలు అవన్నీ బెల్లం ఒక్కటే సమానంగా ఉండేటట్లు చేస్తుందండి. తరువాత ఆ మరుగుతున్న పులుసులోనే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు అలాగే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పొడి, అది కూడా వేసి పులుసంతా బాగా మరగనిచ్చామంటే కొంచెం పులుసంతా ఇలాగ దగ్గర పడుతుంది. ఇప్పుడు పులుసంతా దగ్గర పడిన తర్వాత ఫైనల్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఇప్పట్లా కాకుండా నేను చెప్పే ఈ విధానంతో కనుక బెండకాయ పులుసు చేసి చూడండి. టేస్ట్ అయితే మీరే వావ్ అంటారు. ఈసారి ఈ రెసిపీ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి అందాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ తెలుగు అమ్మాయి మను.